ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇలా గ్రూప్ 1:100 కావాలని, అదేవిధంగా గ్రూప్ 1 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 2 పోస్టులు 3000 పోస్టులకు పైచినుగా ఖాళీగా ఉన్నాయి. 3000 పైచినుకులు ఎక్కడేశారు? 560 మాత్రమే పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధం చేశారు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏర్పాటు చేస్తూ గ్రూప్ 3 పోస్టులను దాదాపుగా 4000కు పైచినుకుగా ఉంటే మరి ఎన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రూప్ 4 పోస్టులో దాదాపు 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12,000 పోస్టులు ఎక్కడ భర్తీ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో విద్యార్థుల నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాన్ని బొందబెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రతి నోటిఫికేషన్ 2,50,000 నోటిఫికేషన్ తప్పకుండా మరి సమర్థుడు, విద్యావంతుడు, అదేవిధంగా నిరుద్యోగుల భాష తెలిసినవాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం సీటు మీద కూర్చోబెట్టి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సభావేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా. అయ్యా, జీవో 46 కూడా దీంట్లో అమలై ఉంది. గతంలో ఎన్నోసార్లు మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు కూడా దాఖలు లేవు. డిఎస్సి ప్రభుత్వ పాఠశాలను చూస్తే మొత్తం నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామనుకున్నటువంటి మనము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బర్లు పండే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా గురుకుల పోస్టులను కూడా గురుకులు మన ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఎన్నో మరి దాదాపుగా 9,200 పైచిలుకుగా నోటిఫికేషన్ వేపిస్తే ఇవాళ ఒక్కొక్కరికి డిఎల్, జేఎల్, అదేవిధంగా హెచ్జిటి, పీజీటీలో ఒక్కొక్కరికి 4 ఉద్యోగాలు రావడం జరిగింది. దాన్ని కూడా ఆ ఉద్యోగాల భర్తీలో కూడా చాలా అన్యాయం జరిగింది. ఇలా 5,000 మాత్రమే 5,000 మాత్రమే భర్తీ చేయడానికి జరిగింది. కాబట్టి మొత్తం ప్రతి ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేసే విధంగా నిరుద్యోగుల బ్యాక్లాగ్ పోకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం.